అయ్యో, బంగారు మల్లెల్లారా, దగ్గరగా కూర్చోండి. ఈరోజు మీకొక మంచి కథ చెప్తాను. మనసు మంచిగా ఉంటే ఎంత పెద్ద మనిషి అవుతామో చెప్పే కథ. అనగనగా చాలా సంవత్సరాల క్రితం ఒక పచ్చని గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సుందరపల్లి. ఆ గ్రామం చాలా అందంగా ఉండేది. పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, చిన్న నది, పక్షుల కిలకిలలు. ఆ గ్రామంలో ఇద్దరు వ్యక్తులుండేవారు. ఒకరు చాలా ధనవంతుడు, రాఘవరావు. మరొకరు పేద రైతు, లక్ష్మయ్య. రాఘవరావు పెద్ద బంగ్లాలో ఉండేవాడు. అతనికి చాలా పొలాలు, ట్రాక్టర్లు, పెద్ద గోదాములు. గ్రామంలో అతనే పెద్ద ధనవంతుడు. కానీ పిల్లలు, అతనికొక పెద్ద లోపముంది. అతను చాలా గర్వంగా ఉండేవాడు. ఎవరైనా సహాయం అడిగితే నా పని నాకు చాలు అనేవాడు. లక్ష్మయ్య మాత్రం చిన్న మట్టి ఇల్లులో తన భార్య, పిల్లలతో ఉండేవాడు. డబ్బు తక్కువ, కాని మంచి మనసు చాలా ఎక్కువ. ఎవరైనా కష్టంలో ఉంటే తన దగ్గర ఏమీ లేకపోయినా సహాయం చేసేవాడు. ఒక సంవత్సరం పిల్లలు, ఆ గ్రామానికి పెద్ద కరువు వచ్చింది. వర్షం పడలేదు. పంటలు ఎండిపోయాయి. బావులు ఖాళీ అయ్యాయి. గ్రామ ప్రజలు చాలా బాధపడ్డారు. రాఘవరావు ఏమి చేశాడో తెలుసా? తన గోదాములో ఉన్న ధాన్యం తలుపులు వేసి దాచుకున్నాడు. మరి ఎక్కువ ధర పెట్టి అమ్మడం మొదలుపెట్టాడు. గ్రామ ప్రజలు కష్టపడ్డారు. కాని లక్ష్మయ్య దగ్గర కేవలం 2 బస్తాల బియ్యం మాత్రమే ఉంది. అయినా ఏమి చేశాడు తెలుసా పిల్లలు? అది కూడా గ్రామ ప్రజలతో పంచుకున్నాడు. మనమంతా కలిసి బ్రతకాలి అన్నాడు. అలా గ్రామ ప్రజలు బతికారు. కొన్ని రోజులు గడిచాక ఒక రాత్రి పెద్ద వర్షం వచ్చింది. గాలి, మెరుపులు, గర్జనలు. నది పొంగి గ్రామంలోకి నీరు వచ్చింది. ప్రజలు భయపడ్డాలు. లక్ష్మయ్య ఏమి చేశాడు? తన ప్రాణాల్ని లెక్క చేయకుండా ఒక్కో ఇంటికి వెళ్లి ప్రజలను బయటకు తీసుకొచ్చాడు. పిల్లలను ఎత్తుకున్నాడు, ముసలివాళ్లను పట్టుకుని తీసుకెళ్లాడు. రాఘవరావు పనివాళ్లను కూడా కాపాడాడు. ఉదయమయ్యాక గ్రామ ప్రజలు లక్ష్మయ్యని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. నువ్వే మా నిజమైన హీరో అన్నారు. ఇది చూసి రాఘవరావు తన తప్పు అర్థం చేసుకున్నాడు. డబ్బుంటేనే గొప్ప కాదు, మంచి మనసుంటేనే గొప్ప అని గ్రహించాడు. ఆ రోజునుంచి తన గోదాములో ఉన్న ధాన్యం ఉచితంగా ఇచ్చాడు. గ్రామానికి పెద్ద నీటి ట్యాంక్ నిర్మించాడు. పిల్లల కోసం పాఠశాల నిర్మించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సుందరపల్లి గ్రామం చాలా అభివృద్ధి చెందింది. పిల్లలు చదువుకున్నారు. రైతులు సంతోషంగా ఉన్నారు. ప్రజలు ఎప్పటికీ లక్ష్మయ్యను గుర్తుంచుకున్నారు. పేదవాడిగా కాదు, మంచి మనసున్న నిజమైన ధనవంతుడిగా. ఇప్పుడు చెప్పండి బంగారు మల్లెల్లారా, డబ్బు గొప్పదా, మంచి మనసా? అవును, మంచి మనసే నిజమైన సంపద. నీతి: మనసు మంచిగా ఉంటే మనమే నిజమైన ధనవంతులం.